ఇద్దరు పిల్లల గొంతు నలిమి ఇద్దరు పిల్లల గొంతు నులిమి తల్లి ఆత్మహత్య చేసుకున్నదట. కుమారుడు మృతి, కూతురి పరిస్థితి విషమం, కఠిన నిర్ణయం వెనుక కారణాలు ఏంటి అన్నటువంటిది ఒక వార్త కనబడతాది. ఇటీవల మనం చూస్తున్నాం ప్రతిసారి కూడా వారానికి ఇటువంటి ఒకటి రెండైనా చూస్తున్నాం. ఎందుకంటే ఆ పిల్లల్ని చంపి ఇప్పుడు ఉన్నటువంటి తండ్రి కూడా పిల్లల్ని చంపేసి తను ఆత్మహత్య చేసుకున్నటువంటి తల్లి కూడా గొంతు నులిమి చంపేసినటువంటివి కూడా మనం చాలా చూసుకోవడం జరుగుతూ ఉంది. ఇది వాళ్ళు చేసినటువంటి తప్పే ఉన్నది. ఆ చిన్న పిల్లలు అంత కొట్టేది ఉంటే 1-2 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పిల్లలను చంపి వీళ్ళు సాధించేదే ఉన్నది. ఏంటంటే నేను చచ్చిపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అన్నటువంటి కొంత ఆందోళనతోటి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దయచేసి బంద్ చేయాలి. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఏం పాపం తెలుసు, ఏది కూడా తెలియదు. మీరు ఏది చెప్తే అది నమ్ముతారు. మొన్న ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లో ఇక్కడో తండ్రి తీసుకొని పోయి ముగ్గురు పిల్లల్ని చెరువులో వేసేసాడు. చెరువులో వేసేసి ఏం తెలియనట్టుగా మళ్ళీ ఆటో నడుపుకుంటూ మళ్ళీ కొంత వేరే రకమైనటువంటి పోలీసులను కొంత కళ్ళు కప్పేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ చివరికి ఏం చేసిండు, తండ్రే చెరువు దగ్గరికి తీసుకొని పోయి ఆ ముగ్గురిని ముంచేసిండు దాంట్లో అని తెలియజేసిండు. ఇప్పుడేమో ఈ తల్లి చేసినటువంటి ఈ పని కన్న తల్లి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. జూబ్లీహిల్స్ బోరబండ పెద్దమ్మ నగర్కు చెందినటువంటి సత్యవాణి మురళీ వేణు దంపతులకు కుమారుడు రుద్రాంశు 5 సంవత్సరాలు ఉన్నాడట బాబు పాపం. కుమార్తె తన్విక 2 సంవత్సరాలే. మురళీ వేణు తన తండ్రిని శనివారం మధ్యాహ్నం డయాలసిస్ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిందట. ఈ క్రమంలో సత్యవాణి అత్యంత క్రూరమైన నిర్ణయం తీసుకున్నది. కుమారుడు రుద్రాంశ్ కుమార్తె తన్వికలను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించింది. అనంతరం సత్యవాణి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందట. అయితే కుమారుడు రుద్రాంశ్ అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయిండు. కుమార్తె తన్విక పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాల కోసం పోరాడుతుంది. బోరబండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వాళ్ళు కూడా తరలించడం జరిగింది. కుటుంబ కలహాలకు గల కారణాలు ఏమిటి, సత్యవాణి అంతటి కఠిన నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారట. చిన్నారులను బలి చేయడం అత్యంత దారుణమని పోలీసులు స్థానికులు పేర్కొన్నారు. ఏదైనా మానసిక ఒత్తిడి ఉంటే సహాయం కోరడం, కౌన్సిలింగ్ తీసుకోవడం ఉత్తమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలపడం జరిగింది. పాపం చూడు ఎంత బాగున్నాడు అబ్బాయి, చూడు రుద్రాంశ్ 5 సంవత్సరాలు పాపం. కన్న తల్లి ఇలా కడుపులో పుట్టినటువంటి ఇద్దరు పిల్లలను చంపాలనుకున్నది. ఎంత దారుణం కదా. సరే ఏవైనా ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందుల, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి గొడవల ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతాయి. ఇది తొందరగా ఇటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇక ఫ్యామిలీలో పాపం ఇప్పుడు బతుకున్నా కానీ ఇప్పుడు వాళ్ళ భర్త శవంతో సమానం, అంతే కదా. భార్య అయినా భర్త అయినా, భార్య లేకపోయినట్టు భర్త జీవితం వాళ్ళు ఇన్ని రోజుల పాటు ఆ పిల్లలతో ఆడుకున్నటువంటి క్షణాలు ఇవంతా కూడా గుర్తొస్తే ఎలా ఉంటుందిగా. ఇప్పుడు సరే ఆ భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నట్టయితే ఉంటే, ఒకవేళ అవసరమైతే ఉంటే దూరంగా ఉండడం బెటర్ కదా. కానీ పిల్లలను చంపితే ఏమొచ్చింది ఇప్పుడు. అటువంటి నిర్ణయం తీసుకున్నదట ఈ తల్లి పాపం. ఇది రుద్రాంశు ఆయనే, ఈమె పేరు సత్యవాణి అట. ఏందా మరి ఆ కారణాలు ఏందో పోలీసులు ఇంకా వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.